మియాపూర్ మక్తా మహబూబ్పేట్లో దారుణం జరిగింది. అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందారు. వీరంతా కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని సృష్టించింది. మృతులు కర్ణాటకకు చెందిన లక్ష్మయ్య, అతని భార్య వెంకటమ్మ, వారి అల్లుడు అనిల్, కూతురు కవిత. అనిల్ కవితల 2 ఏళ్ల కుమార్తె అప్పుగా గుర్తించారు. కుటుంబ సభ్యులంతా కూడా ఆ విషయం తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. అయితే పసికందును చంపేసి ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మృతికి గల కారణాలను ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. మక్తా మహబూబ్పేటలోని నివాసం ఉంటున్న 5 మంది ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. దీనికి సంబంధించి ప్రజెంట్ మన వెనకాల ఉంది చూసారా, ఇదే ఇంట్లో ప్రజెంట్ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న రాత్రి సమయంలో డిన్నర్ చేస్తూ ఆ విషయం తీసుకొని చనిపోయినట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అయితే ఉదయం సమయంలో స్థానికంగా ఉంటున్నటువంటి స్థానికులు అక్కడికి వెళ్ళి చూడగా వాళ్ళు విగత జీవులుగా పడిపోవడంతో వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడం, ఆ తర్వాత పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దానికి సంబంధించిన కేసులో భాగంగా క్లూస్ టీమ్ కూడా చేరుకున్నాయి. క్లూస్ టీమ్ చేరుకొని దానికి సంబంధించి క్లూస్ అయితే సేకరిస్తున్నారు. అయితే వాళ్ళని చూస్తే మాత్రం ఆ ఇంట్లో ఫుడ్లో విషం తీసుకొని చనిపోయినట్టుగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే అధికారులు ప్రజెంట్ అయితే ప్రాథమికంగా పోలీసు అధికారులు గుర్తించారని చెప్పాలి. ఇందులో భాగంగానే పోస్ట్ మార్టం నిమిత్తం అయితే గాంధీ హాస్పిటల్కి అయితే గాంధీ మార్చరీకి అయితే తరలించారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి 5 మంది కూడా లక్ష్మయ్య, వెంకటమ్మ, అదేవిధంగా అనిల్, అదేవిధంగా కవిత, వీళ్ళ అనిల్ కవితకి సంబంధించి ఒక అప్పు అనే బాబు కూడా ఉన్నాడు. సో వీళ్ళందరికీ కూడా ప్రెజెంట్ ఆ విషయం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రెజెంట్ ఇంటి దగ్గర అయితే విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకొని ప్రస్తుతం ఆర్తనాదాలతోని విలపిస్తున్న పరిస్థితి. అందరూ కూడా ఏడుస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా చనిపోయారని చెప్పేసి ప్రెజెంట్ చనిపోయిన పరిస్థితి అయితే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు అయితే ప్రెజెంట్ బాధపడుతున్నారని చెప్పాలి. విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వాళ్ళు నైట్ తినేసి పడుకున్నారంట. మా పెద్ద పిన్ని వస్తే ఆమె చెప్పారంట, మా పెద్దత్తమ్మ కళ్ళు తిరుగుతున్నాయి, నాకు ఎట్లనే అవుతుందంటే ఆమె కొద్దిగా బీపీ లో ఉంది, దానివల్లగా అట్లా అవుతుందేమో అని చెప్పినారు. రాత్రి 11-12 అవుతుంది. అప్పుడు మాట్లాడేసి వెళ్ళిపోయింది మా పెద్ద పిన్ని, వాళ్ళ పెద్ద కూతురు మాట్లాడి వెళ్ళిపోతే ఆ తర్వాత ఏమైందో తెలియదు. అంత వామిట్ అవన్నీ చేసుకున్నారు. మళ్ళీ దాంట్లోనే ఏమైనా చేసుకున్నారో తెలియదు. అదేమో వాళ్ళకైతే ఏ పరంగా ఇవి లేకుండే. ఏమైనా ఇబ్బందులు ఉంటాయన్నమా? ఇబ్బంది ఏం లేదు సార్. వాళ్ళు అక్కడ అప్పులు కూతురు పెళ్లి చేసారని అప్పులు అయితే ఇక్కడ బతకడానికి వచ్చారు, అప్పులు తీర్పడానికి. ఇంతకుముందు ఎక్కడ వీళ్ళది ప్రాపర్? కర్ణాటక సేడం మండలం సైడ్ ఉంటుంది. అంటే నాకు వచ్చిన సమాచారం ప్రకారం అజీజ్ నగర్ లో ఉండి ఆ తర్వాత వీళ్ళు ఇక్కడికి నివాసం అనిల్ ఉన్నారు. వాళ్ళ అల్లుడు కూతురు ఉండేవాళ్ళు. మా అత్తమ్మ వాళ్ళు అయితే ఇటే ఉన్నారు. ఇక్కడే ఉన్నారు. అత్తమ్మ మామయ్య ఇక్కడ ఉన్నారు. అనిల్ కవిత వాళ్ళు వచ్చి 10 days అవుతుంది. వాళ్ళు ఇక్కడ ఉండాలి, మా అమ్మ వాళ్ళ దగ్గర ఉందాము చేసుకుందామని వాళ్ళ కూతురు చెప్తే ఇక్కడే రూమ్ చూసుకొని ఉన్నారు. ఈరోజు అయితే షిఫ్ట్ అయ్యేటోళ్ళు ఇక నైట్ ఏనే తినేసి పండుదామని ఉన్నారు ఇక్కడే. దానికి ముందు చివరి రోజు ఏమన్నా చివరి మాట ఏమన్నా మాట్లాడడం జరిగిందా? గొడవలకు సంబంధించి కావచ్చు. బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు అందరితోని. గొడవలు అనేది ఏం లేదు. ఈ మధ్యలో అయితే గొడవలు ఏం పడలేదు. వాళ్ళు మార్నింగ్ కాల్ చేశారు, 10 days ముందు కాల్ చేసి మాట్లాడారు. మామూలుగా అందరు బాగానే మాట్లాడినరు. తమ్ముడు వేరే సైడ్ వెళ్తున్నాడు, అమ్మాయి కిరాయి తీసుకొని అని చెప్పిండ్రు. అంతే, అంతకుమించి తెలియదు ఏం తెలియదు. ఎప్పుడు సమాచారం అందింది? 8:30కి మార్నింగ్ 8:30కి ఫోన్ చేశారు. వీళ్ళే కాల్ చేస్తారు. ఇక్కడ మా వదిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కాల్ చేస్తారు. ఇలా జరిగింది, ఇంకో ఏడున్నామమ్మా అంటే ఇంకా వచ్చేసినాం మేము. ఎలా జరిగిందని ఏమన్నా చెప్పారమ్మా? అంటే ఎలా ఉండే అమ్మా వాళ్ళ పరిస్థితి, ఎలా ఉండే అప్పుడు? ఎప్పుడు మార్నింగ్ ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి వేసినప్పుడు చూసినా నేను. బయట ఎక్కడ పడుకోబెట్టారు, ఇంకా లోపలికి వెళ్ళనివ్వలే, లోపల చూడలేదు మేమేమి. ఇంకా తెలియదు ఏం జరిగింది. ఎప్పుడైనా కానీ మీతోని గొడవల గురించి కానీ దేని గురించి అయినా మాట్లాడడం జరిగింది? గొడవల గురించి ఏం మాట్లాడలేరు, మామూలుగానే మాట్లాడిండ్రు అంతే.
మామూలుగా మాట్లాడి ఎప్పుడు వస్తావు అమ్మ అని అడిగిండ్రు. చివరిగా మాట్లాడింది చివరిగా మాట్లాడింది 10 days ముందే. మళ్ళీ నిన్న ఎవరితో మాట్లాడలేదు, మా అక్క వాళ్ళతో మాట్లాడిండ్రంట, అంతే నాతో మాట్లాడలేదు. మా అమ్మ ఇది స్కూల్ బస్కి వెళ్ళలేదు కవిత మీకు చెల్లెలు అవుతుంది అక్క. మా అక్క కానీ 10 days ముందే మాట్లాడింది, వస్తున్నాము నీ దగ్గరికి అని చెప్పింది, అంతే, అంతకుమించి తెలియదు. ప్రజెంట్ అయితే బాడీలకు సంబంధించి అయితే గాంధీ మార్చురీకి అయితే తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం అయితే అక్కడికి తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం అనంతరం దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రజెంట్ ఇంటి దగ్గర మాత్రం కుటుంబ సభ్యులతోటి ఆత్మహత్య చేసుకున్న ఆ మృతదేహాలకు సంబంధించి కావచ్చు విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్. కెమెరా పర్సన్ చైతన్యతో అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.